బెంగళూరులో దారుణం జరిగింది. గోవాలో తన 4 ఏళ్ల కుమారుడిని చంపి సూట్ కేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్ఫుల్ ఏఐ సంస్థ సీఈఓ సూచనా సేర్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం తన తనయునితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ ఉత్తర్వులు సులోచనను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే బాలుడిని చంపేందుకు నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. సూచనను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి తలదిండు లేదా టవల్తో బాలుడి గొంతు నిలిపి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్లో తనిఖీలు నిర్వహించగా ఒక పెద్ద, చిన్న దగ్గుమందు సీసాలు కనిపించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే తాను ఈ హత్య చేయలేదని, నిద్ర నుంచి లేచేసరికి కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్ష అనంతరం బాలుడి మృతదేహాన్ని అతని తండ్రికి అప్పగించారు. కాగా సూచనా సేర్ నిర్వహిస్తున్న కంపెనీకి ఎటువంటి సొంత చిరునామా లేదు. ఇది సంగతి.